విశేషం ఎలాగా అంటే వాళ్ళు రామభక్తి వివరాలు చెప్పారు. వాళ్ళు చెప్పే మంచి కారణం ఏంటంటే ఇలా ఇంటి మీద మనం ఎలా చూసామనుకోండి, కనీసం ఒకసారి జై శ్రీరామన్ రాష్ట్రపతి మనం చదువుతాం కదా, కళ్ళతోనో మనసుతోనో నోటితోనో అని చెప్తా. అంటే మేమే కదండి మా ఊళ్ళో వచ్చిన కూడా తరించడం కోసం అని చెప్పి మేము ఇళ్ళ మీద ప్రత్యేకించి శ్రీరామన్ రాసుకున్నాం. అంటే కనీసం అలా 10 ఏళ్ళ మీద చదివితే 10 సార్లు మన రామనామం పలికినట్టు అవుతుంది అని చేత ఆ కారణం చేత కూడా రాసేవాడిని అన్నారు. నాకు ఎందుకో ఆలోచన బాగుంది అనిపించింది, ఇది మీతో పంచుకుంటున్నాను. తర్వాత ఇందాక మనం సుముహూర్త సత్కారం అయింది. ఆ తర్వాత మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మళ్ళీ అదే స్థాయిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు అయినటువంటి సీతామహాలక్ష్మిని మనందరి తరఫున ఆచార్య స్వామి వారు కన్యాదానం చేశారు. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు కన్యాదానం యొక్క విశిష్టత. అంటే మనం చతుస్సముద్ర పర్యంతం భూదాన చేద్దాం. అంటే 4 సముద్రానికి 4 చెరువులో ఉన్నటువంటి, అంటే మనం ఉన్నది 75% వాటర్, మిగతాదంతా కూడా భూభాగం. మనం ఈ 4 చతుస్సముద్ర పర్యంతం అంటే 4 సముద్రాల పర్యంతం ఉన్నటువంటి భూమిని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అలాగే సువర్ణ శృంగాజ్జలం కొడితే 10 సహస్ర దేనుదాన, 10 సహస్రం అంటే 10x1000. అలాంటి ఆవులు అది కూడా ఎలాగట సువర్ణ శృంగాజ్జలం కొడతారు, అంటే బంగారంతో అలంకరించబడినటువంటి కొమ్ములు, అంటే కొమ్ములు మనం బంగారంతో చేయించి అలాంటి ఆవుల్ని 10 సహస్రాలు అంటే 10x1000 అంటే దాదాపుగా 10,000 కరెక్ట్గా నెంబరు. అన్ని ఆవులు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. అలాగే శతాశ్వదాన, అలాగే కొన్ని 100,000 గుర్రాలు దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది. అంటే ఈ ఫలితం మన ఒక్కడికే కాదు, మన ముందు తరాల వాళ్ళు కూడా, గతించిపోయినటువంటి తరాల వాళ్ళు కూడా. అందుకనే మనకు ఒక సాంప్రదాయం ఉంటుంది ఏంటి, ఒకవేళ ఇంట్లో ఎవరైనా కానీ దానం చేస్తే సంవత్సరం అయినప్పుడు అబ్బాయి పెళ్లి కాదు అమ్మాయి పెళ్లి చేయొచ్చు అని చెప్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఆ సంవత్సరం లోపు కనుక మనం కన్యాదానం చేస్తే ఈ ఫలితం గతించిపోయేటువంటి వారికి కూడా ఫలితం చెందుతుంది. అందుకని ఇందాక ఆచార్య స్వామి వారు చెప్పారు, ఈ కన్యాదానం చేయడం వల్ల మనందరూ కూడా మయా సహా అంటే నాతో సహా అంటే ఎవరెవరు ధరించాలి అంటే యజమానే సహా దశపూర్వేషాం దశాపరేషాం అంటే 10 తరాల అవతల 10 తరాల యువతల కూడా. అందుకే మిమ్మల్ని మధ్యలో మయా సహా అని చెప్పించారు మీ చేత. అంటే నాతో కూడి, నాతో సహా నా తరంతో కూడి నా 10 తరాల ముందర 10 తరాల అవతల కూడా తరించాలి. మామూలు కన్యాదానం చేస్తే అలాంటి ఫలితం ఉంటే మనం సాక్షాత్ సీతామహాలక్ష్మిని శ్రీరామచంద్రమూర్తి దానం చేస్తున్నాం అంటే ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామో మీ ఊహకు వదిలేస్తున్నాను. అది మనం ఆ ఫలితాన్ని మనం వర్ణించలేము కూడా. అంచేత కన్యాదాన ఫలితం ఉంది, అలాంటి ఫలితం ఉంది. అందుకని ఎప్పటికీ కన్యాదానం చేసేవాడు పై స్థాయిలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని చోట్ల, అంటే అందరూ అని చెప్పడం, అన్ని చోట్ల అని చెప్పను, కానీ ఇప్పటికీ అంటే రీసెంట్ గా మనం సునీతా విలియమ్స్ అన్న ఆవిడ మన భారత్ సంతకు చెందిన ఆవిడే అంతరిక్షంలో చిక్కుపడిపోతే మనం అందరం ప్రార్థించాం మళ్ళీ క్షేమంగా భూమి మీదకి రావాలని చెప్పి. అంటే మనం అంతరిక్షంలో ఆడవాళ్ళని భూమి మీదకి రావడానికి ఇష్టపడతారని తప్ప అమ్మ కడుపులోంచి ఆడవాళ్ళ భూమి మీదకి రావాలంటే ఇంకా ఎక్కడో చోట వివక్ష కొనసాగుతుంది. కానీ మనకి మన హిందూ సాంప్రదాయం, మనకు ఉన్నటువంటి ఈ మంత్రశాస్త్రం, పురాణ విభాగం, వేదం అంతా చెప్తుంది ఏంటంటే కన్యాదాన ఫలితం ఎప్పుడు చాలా గొప్పది. అంచేత ఆడపిల్లలు ఉన్న వాళ్ళు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మీరు మన ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ అంతరిక్షాన్ని కూడా వెళ్ళిస్తున్నారు కాబట్టి ఆ బెంగ లేదు. అంచేత ఆడపిల్లలు పుడితే ఆ వివక్ష చూపించాల్సిన పని లేదు. సాక్షాత్ శ్రీ సీతామహాలక్ష్మి, సందేహం లేదు. అందుకే మనకి ఇంకా ఇప్పటికీ సాంప్రదాయం ఏంటి, బొట్టులో పెట్టి తీసుకొస్తాం, ధాన్యం వేసి
బుట్టలో తీసుకొస్తాం అంటే అర్థం ఏంటి? సాక్షాత్ లక్ష్మీదేవి తీసుకొచ్చి అక్కడ విష్ణు స్వరూపమైనటువంటి వరువుకి దానం చేస్తామని అర్థం. ఇంతలా ఉన్నా సరే ఇంకా మన మనసులో ఆ వివక్ష ఉందంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మనకి సీతారామ కళ్యాణం కానీ ఏ కళ్యాణమైనా మనం చెప్పినటువంటి వివరం అది. కాబట్టి మనందరం కూడా ఇంకా ఏమైనా ఏదో మూల శంఖ ఉండిపోతే, ఆడపిల్ల అనే శంఖ ఉండిపోతే అది తీసేయాలి ఖచ్చితంగా. కాబట్టి మన సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చినట్టు. అందుకని ఇప్పటికీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. కొన్ని చోట్ల ఆడపిల్ల పుడితే చాలా అంగరంగ వైభవంగా హాస్పిటల్లో 10 రోజులు అయిన తర్వాత అంగరంగ వైభవంగా ఇంటికి తీసుకొస్తున్నారు. కోడి పాంపులు వేసి పువ్వులు జల్లి చాలా అంటే మార్పు వస్తుంది. కాబట్టి అలాంటి మార్పు ఇంకా ఎక్కడైనా ఒక శంఖ ఉండిపోతే వాళ్ళలో కూడా రావాలి. ఎందుకంటే మనం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో ఉన్నట్టు లెక్క. అంచేత మనం అంటే అబ్బాయిలకు ఇచ్చేలు ఇస్తున్నాం రైటే కాదని అంటలేదు. అంటే ఆడపిల్ల లేకపోతే అమ్మ లేకపోతే మనం ఎవరు లేం కదా. ఆ కనీసమైనటువంటి ఆ పరిస్థితి. అంచేత సీతామహాలక్ష్మి మనం ఇవాళ స్వామివారికి దానం చేశాం. ఇప్పుడు మనకి మాంగళ్య ధారణ అలాగే గియోగ ధారణ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం మనకి ఆచార్య స్వామి వారు నిర్వహిస్తూ ఉన్నారు.